తాలింపు వేయింది, ఎండుమిర్చి వేస్తున్నాం. ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడొచ్చేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? పెరుగు ఆవిడేస్తున్నా ఫ్రెండ్స్, పసుపు కొంచెం కవ్వు కొట్టుకుందాం ఫ్రెండ్స్. నీళ్ళు వేసుకుందాం, కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇలా ఎక్కువ కాదు, తొరకలుగా. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? వేసుకున్నాం కదా గార్లు, చూడండి ఇలా వేడివేడిగా వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసుకో. ఇలా నీళ్ళు ఇలా రాసుకోవాలి. లేదు మాకు ఇంకో చెయ్యి యూజ్ చేయకూడదంటే ఇలా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటే అవుతుంది, చిన్న చిన్నవి వస్తాయి. అదైతే రౌండ్ షేప్ వస్తాయి, ఇదైతే షేప్ తక్కువ వస్తుంది అనమాట. అలా వేసుకోవాలన్నమాట. ఇంకో చెయ్యి మనం యూజ్ చేయకూడదంటే ఇలా వేసుకోండి. ఏం లేదు, ఇలా కొంచెం వాటర్లో తడపాలి ఫ్రెండ్స్. ఇలా బెజ్జం పెట్టాలి. ఇందాక ఈ చేతి వేసాం కదా, అలా రౌండ్ షేప్ వస్తుంది, కొంచెం ఇది వంకరగా వస్తుంది. ఇలా వేసుకోవాలి. మనం ముద్ద తీసేటప్పుడే నీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా తీసుకుంటే ఏమవుతుందంటే మనం చెప్పినట్టు వస్తుంది. ఇలా తీసుకోవాలి, ఇలా బెజ్జం పెట్టేసేసారా. రౌండ్ షేప్ అయితే మనం ఇంకో చేతితో యూజ్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. పెరుగు ఆవిడ చూసారు ఎంత బాగుందో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన వంట ఏదైనా ఉంటే పెట్టండి, చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.